నిజామాబాద్ జిల్లాలో సిపి సాయి చైతన్య గారు ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతా ఉంది. సో నైట్ టైంలో ఎక్కడైతే అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగినా దాంతో పాటు ఎలాంటి అవసరం లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి మనకు సిపి సాయి చైతన్య గారు అయితే చెప్పడం జరుగుతా ఉంది. సో నేరాల నియంత్రణ కోసమే ఆకస్మిక తనిఖీలను చేపడతా ఉన్నాం. ఎక్కడైతే మనకి హెవీ క్రౌడీగా ఉన్నటువంటి ప్లేసెస్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, దాంతోపాటు ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నటువంటి ఏరియాలలో మెయిన్గా ఈ తనిఖీలు చేపడుతున్నట్టు సిపి సాయి చైతన్య గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో వాళ్ళతో దాదాపు ఒక 20 నుంచి 25 మంది బృందంతో ఇదంతా కూడా ఈ ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. యాక్చువల్లీ సీన్లోకి దిగితే అసలు ఎందుకు ఇంత ఆకస్మికంగా ఈ తనిఖీలు చేపడతా ఉన్నారు, దాంతోపాటు నైట్ టైంలోనే ఈ తనిఖీలు చేపట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, అసలు సీన్లోకి దిగితే నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి సిపి సాయి చైతన్య గారు తనిఖీలు చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, శివాజీ నగర్, కంటేశ్వర్, దేవి రోడ్ ప్రాంతాలను పరిశీలించారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమైనా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఎలాంటి నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలు అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి కారణాలు లేకుండా ఎవరైనా తిరిగితే వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో నైట్ టైం ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సాయి చైతన్య గారు నిజామాబాద్ జిల్లాలో చార్జ్ తీసుకున్న తర్వాత నైట్ టైంలో ఎవరైతే తాగి కావచ్చు, దాంతోపాటు ఎవరైతే ఆకతాయిలో నైట్ టైంలో నైట్ రైడ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇవాళ గజ వణుకుతున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా ఎవరికి క్రెడిట్ అని చెప్పేసి అంటే నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి సాయి చైతన్యకి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే మనకి కమిషనరేట్, ఏదైతే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలలో 10 దాటిన తర్వాత ఎవరైనా వ్యాపార సముదాయాలు తెరిచి ఉన్నా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంతో పాటు ఎవరైతే మనకి కొంతమంది ఈ వీడియోస్ చూసే టైంలో ఏవైతే మనం చెప్పినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా దాంతోపాటు ఏవైతే మనకి నెహ్రూ పార్క్ నుంచి సారంగపూర్ నుంచి జానకంపేట్ వరకు కూడా తనిఖీలు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, నెహ్రూ పార్క్ నుంచి మనం చూసుకుంటే అక్కడ కొన్ని చాయ్ దుకాణాలే కావచ్చు, బిర్యానీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలలో కూడా అర్ధరాత్రి వరకు ఎవరైతే తాగి రాత్రి ఏదో ఒకటి మెక్కాలి కాబట్టి ఏవైతే బిర్యానీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సారంగపూర్కి నియర్ బైలో ఉన్నటువంటి ఏవైతే ఆ కమా నియర్ బైలో ఉన్నటువంటి బిర్యానీ పాయింట్లే కావచ్చు, దాంతోపాటు నెహ్రూ పార్క్ నుంచి మొదలైతే దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల వరకు కూడా ఈ వ్యాపార సముదాయాల్లో ఇంకా ఈ దందా కొనసాగుతుంది అని చెప్పేసి చాలా మంది ఇవాళ నిజామాబాద్ సిటిజన్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడనే తనిఖీలు చేయడం కాదు, ఇంకా ముందుకు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తే చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని వీడియోస్ కూడా మన దగ్గర ప్రీవియస్గా మనం సిగ్నేచర్ స్టూడియోలో మనం ప్లే చేయడం జరిగింది. సో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా ఆ ఏరియా ఎలాగైతే ఉంటుంది అనే దాని గురించి మనము చాలా లాట్ ఆఫ్ స్టోరీస్ అయితే చేయడం జరిగింది. సో ఇదే పెట్రోలింగ్ అనేది అక్కడి వరకు చేసి ఉన్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కొంత అవగాహన ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కమిషనరేట్తో పాటు ఎక్కడైతే మనకి రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి పోలీస్ స్టేషన్ ప్రామిసెస్, మండల్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ గ్రామాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎవరైనా అర్ధరాత్రి సమయంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా బర్త్డే పార్టీస్ చేసుకున్నా, దాంతోపాటు ఏవైతే మనకి నార్మల్ గా ఇవైతే మనకి సిట్టింగ్స్ చేస్తూ ఉంటారు నైట్ టైంలో దాబాలు కావచ్చు, దాంతోపాటు అర్ధరాత్రి సిట్టింగ్ చేస్తున్న టైంలో కూడా పోలీస్ అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన చలన్ చేయడం కావచ్చు, దాంతోపాటు వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నైట్ టైంలో మాత్రం ఐ రిపీట్ అగైన్ నెహ్రూ పార్క్ నుంచి దాంతోపాటు సారంగపూర్కి వెళ్ళే ప్రధాన రహదారిలో
పోలీస్ అధికారులు ఇంకెక్కువ కన్ను వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేరాల నియంత్రణ కోసం పోరాడుతున్నటువంటి పోలీస్ అధికారులు మరి ఈ ఏరియాలని తనిఖీలు చేయడం కాదు, దాంతో పాటు ఏవైతే నెహ్రూ పార్క్ నుంచి సారంగపూర్ వరకు, దాంతో పాటు జానకంపేట వరకు ఈ పెట్రోలింగ్ అనేది, ఈ తనిఖీలు అనేది చేస్తే చాలా బాగుంటదని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో సిపి సాయి చైతన్య గారు ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. సో నైట్ టైంలో ఎక్కడైతే అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగినా, దాంతో పాటు ఎలాంటి అవసరం లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి మనకు సిపి సాయి చైతన్య గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో నేరాల నియంత్రణ కోసమే ఆకస్మిక తనిఖీలను చేపడతా ఉన్నాం. ఎక్కడైతే మనకి హెవీ క్రౌడీగా ఉన్నటువంటి ప్లేసెస్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, దాంతోపాటు ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నటువంటి ఏరియాలలో మెయిన్గా ఈ తనిఖీలు చేపడుతున్నట్టు సిపి సాయి చైతన్య గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో వాళ్ళతో దాదాపు ఒక 20 నుంచి 25 మంది బృందంతో ఇదంతా కూడా ఈ ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. యాక్చువల్లీ సీన్లోకి దిగితే అసలు ఎందుకు ఇంత ఆకస్మికంగా ఈ తనిఖీలు చేపడతా ఉన్నారు, దాంతోపాటు నైట్ టైంలోనే ఈ తనిఖీలు చేపట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, అసలు సీన్లోకి దిగితే నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి సిపి సాయి చైతన్య గారు తనిఖీలు చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, శివాజీ నగర్, కంటేశ్వర్, దేవి రోడ్ ప్రాంతాలను పరిశీలించారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమైనా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఎలాంటి నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలు అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి కారణాలు లేకుండా ఎవరైనా తిరిగితే వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో నైట్ టైం ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సాయి చైతన్య గారు నిజామాబాద్ జిల్లాలో చార్జ్ తీసుకున్న తర్వాత నైట్ టైంలో ఎవరైతే తాగి కావచ్చు, దాంతోపాటు ఎవరైతే ఆకతాయిలో నైట్ టైంలో నైట్ రైడ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇవాళ గజ వణుకుతున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా ఎవరికి క్రెడిట్ అని చెప్పేసి అంటే నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి సాయి చైతన్యకి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే మనకి కమిషనరేట్, ఏదైతే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలలో 10 దాటిన తర్వాత ఎవరైనా వ్యాపార సముదాయాలు తెరిచి ఉన్నా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంతో పాటు ఎవరైతే మనకి కొంతమంది ఈ వీడియోస్ చూసే టైంలో ఏవైతే మనం చెప్పినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా దాంతో పాటు ఏవైతే మనకి నెహ్రూ పార్క్ నుంచి సారంగపూర్ నుంచి జానకంపేట వరకు కూడా తనిఖీలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, నెహ్రూ పార్క్ నుంచి మనం చూసుకుంటే అక్కడ కొన్ని చాయ్ దుకాణాలే కావచ్చు, బిర్యానీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిలలో కూడా అర్ధరాత్రి వరకు ఎవరైతే తాగి రాత్రి ఏదో ఒకటి మెక్కాలి కాబట్టి ఏవైతే బిర్యానీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సారంగపూర్కి నియర్ బైలో ఉన్నటువంటి ఏవైతే ఆ కమా నియర్ బైలో ఉన్నటువంటి బిర్యానీ పాయింట్లే కావచ్చు, దాంతోపాటు నెహ్రూ పార్క్ నుంచి మొదలైతే దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల వరకు కూడా ఈ వ్యాపార సముదాయాల్లో ఇంకా ఈ దందా కొనసాగుతుంది అని చెప్పేసి చాలా మంది ఇవాళ నిజామాబాద్ సిటిజన్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడనే తనిఖీలు చేయడం కాదు, ఇంకా ముందుకు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తే చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని వీడియోస్ కూడా మన దగ్గర ప్రీవియస్గా మనం సిగ్నేచర్ స్టూడియోలో మనం ప్లే చేయడం జరిగింది. సో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా ఆ ఏరియా ఎలాగైతే ఉంటుంది అనే దాని గురించి మనము చాలా లాట్ ఆఫ్ స్టోరీస్ అయితే చేయడం జరిగింది. సో ఇదే పెట్రోలింగ్ అనేది అక్కడి వరకు చేసి ఉన్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కొంత అవగాహన ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కమిషనరేట్తో పాటు ఎక్కడైతే మనకి రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి పోలీస్ స్టేషన్ ప్రామిసెస్, మండల్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ గ్రామాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎవరైనా అర్ధరాత్రి సమయంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా బర్త్డే పార్టీస్ చేసుకున్నా, దాంతో పాటు ఏవైతే మనకి నార్మల్ గా ఇవైతే మనకి సిట్టింగ్ చేస్తూ ఉంటారు నైట్ టైంలో దాబాలు కావచ్చు, దాంతో పాటు అర్ధరాత్రి సిట్టింగ్ చేస్తున్న టైంలో కూడా పోలీస్ అధికారులు
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన చలన్ చేయడం కావచ్చు, దాంతో పాటు వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నైట్ టైంలో మాత్రం ఐ రిపీట్ అగైన్ నెహ్రూ పార్క్ నుంచి దాంతో పాటు సారంగపూర్కి వెళ్ళే ఆ ప్రధాన రహదారిలో పోలీస్ అధికారులు ఇంకెక్కువ కన్ను వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేరాల నియంత్రణ కోసం పోరాడుతున్నటువంటి పోలీస్ అధికారులు మరి ఈ ఏరియాలని తనిఖీలు చేయడం కాదు, దాంతో పాటు ఏవైతే నెహ్రూ పార్క్ నుంచి సారంగపూర్ వరకు, దాంతో పాటు జానకంపేట వరకు ఈ పెట్రోలింగ్ అనేది, ఈ తనిఖీలు అనేది చేస్తే చాలా బాగుంటదని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి.